మన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే గారు ప్రతిరోజు ఏదో ఒక రకంగా నా మీద నా కొడుకు మీద అవినీతి నిందారోపణలు చేయాలని చాలా శ్రమ పడుతున్నాడు. ఏదో ఒక రకంగా ఒక నింద వేస్తే వాళ్ళకు పబ్లిక్లో చెడ్డ పేరు తేవాలని ఒక ప్రయత్నం అతను నిరంతరం చేస్తున్నాడు. కాబట్టి నేను చెప్పేది ఏముందంటే, ఇప్పటికి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాయి. 6 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవ్వరూ ప్రజలు ఇదో ఈ తప్పు ప్రొద్దుటూరులో ఈయన చేసినాడని ఎక్కడ కూడా ఎవరు చెప్పే పరిస్థితి లేదు. వేలెత్తి చూపటి విధంగా నిజాయితీగా ధర్మబద్ధంగా నా కోసం నేను బతుకుతూ ఉండాలి. నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడ కూడా నిజాయితీని వదిలిపెట్టకుండా నిజాయితీ కోసం ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఓర్చుకొని నిజాయితీగా జీవిస్తాను. ఎక్కడ కూడా ఎవరి దగ్గర చేయి సాగిన పరిస్థితి లేదు. ఈ విషయం ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు. కానీ నువ్వేదో నేను నా కొడుకు మీద నువ్వు రోజు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండవు. అయితే నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నిన్ను గురించి ప్రొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు. నువ్వు మేకవన్నే పులివి. నువ్వు నీ యొక్క పరిస్థితి 10 సంవత్సరాల్లోనూ మొన్న గత 5 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్న కాలంలో నువ్వు చేసిన ఎన్నో అన్యాయాలు, అరాచకాలు, అవినీతి పనులు, లంచగొండి పనులు ఎన్నో రకాలు నువ్వు చేసినావు. ఇవన్నిటిని గుర్తుపెట్టుకుంటారు ప్రజలు. ఏదో మర్చిపోయినారని నువ్వేమన్నా అనుకుంటున్నావేమో కానీ ప్రజలందరూ గుర్తుపెట్టుకొని ఉంటారు. జీవితాంతం నిన్నుగా మర్చిపోరు. ఎందుకంటే ఒకవేళ నేనైనా కూడా ఏదైనా కొంతకాలం తర్వాత నన్ను మర్చిపోవచ్చాము, కానీ నీలాంటి అవినీతి పరుని ఎవ్వరు జీవితంలో మర్చిపోని పరిస్థితుల్లో ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి నువ్వు నిరంతరము నా కొడుకు మీద నువ్వు నిరంతరం ఏవో రకరకాలుగా చెప్తూ ఉండవు. ఏదో మహేష్ అని ఉన్నాడు, కాంట్రాక్టర్లలో మహేష్ కాంట్రాక్టర్ వర్క్స్ చేసుకుంటున్నాడు. అందరి మాదిరిగానే వ్యాపారం చేసుకుంటున్నాడు. నువ్వు వేసుకో వద్దన్నారు ఎవరన్నా? నువ్వు గతంలో నువ్వు ఉన్నప్పుడు అంతా నువ్వే చేసుకున్నావు కదా, ఎవరికన్నా ఇచ్చినావా? కాబట్టి నువ్వు ఈ పనుల విషయంలో రోజు నువ్వు మా మీద ఎంత బురద చల్లే ప్రయత్నం చేసినా కూడా మైదుకూరు రోడ్డుకు పోతావు, పొట్టిపాటి రోడ్డుకు పోతావు, ఇంకా ఎక్కడెక్కడో పోతున్నావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ మీద పత్రికా ప్రకటనలు చేసినప్పుడు నేను ఎవరిది ఏ రోడ్ల మీదకి పోలే, ఎవరికి ఎక్కడ పోయి చెప్పలే. నువ్వు నా దగ్గర 15 సంవత్సరాలు నా దగ్గర ఉన్నావు. అప్పటి నుంచి నీ పరిస్థితి తెలుసు. అప్పటి నుంచి నీ చేతి లాగవము, నువ్వు ఎట్లా డబ్బులు కొడతావు, ఎట్లా డబ్బులు చేతికి వస్తాను, ఎట్లా దాచిపెడతావు అనేది కూడా నాకు తెలుసు. నిన్ను గురించి నేనేదో కొత్తగా నేర్చుకోవాల్సిన పని లేదు. నువ్వేదో ఉన్నట్టుండే నువ్వు రాజకీయాలకు వచ్చింటే నిన్ను గురించి నేను తెలుసుకోవాల్సిన పని లేదు. మీ మామ నా దగ్గర ఉన్నాడు. మీ మామ తర్వాత నువ్వు నా దగ్గర ఉన్నావు. నా దగ్గర 15 సంవత్సరాలు పనిచేసినావు. నేను కౌన్సిలర్గా చేసిన, అదే మాదిరిగా మున్సిపల్ వైస్ చైర్మన్ చేసి చైర్మన్ కూడా కొంతకాలం చేసినాం. ఇన్ని చేసిన నిన్ను గురించి నాకు ఎక్కడ సూది మోగినంత కూడా తాగు లేకుండా నాకు నీ యొక్క పరిస్థితి అంతా తెలుసు. నా దగ్గర ఉన్నప్పుడే ఎన్నో తప్పులు చేసినావు. అప్పుడు ఏదో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఏదో నిన్ను వెనకేసుకొని కొంత మాట్లాడినాం. నువ్వు ఏదో పోలీసులతో ఎప్పుడో తన్నులు తినాల్సినవి, నిన్ను పోలీసుల బారి నుంచి కాపాడినా. నీకు తెలుసా ఇవన్నీ? నువ్వేం చేసిన తప్పులకన్నట్టు కూడా నిన్ను పోలీసులతో నిన్ను రాత్రి పిలుచుకొని పోయి నిన్నంతా ఇష్టం వచ్చినట్టు నీ మీద ఒత్తిడి చేసి బాగా తన్నాలని ఉన్నారు. అది కూడా నాకు తెలుసు. కానీ ఆ రోజు అప్పటికప్పుడు ఒక అర్ధగంట ముందర నాకు విషయం తెలిసి నేను బయటికి పంపించిన. ఇన్నిసార్లు నువ్వు నా దగ్గర ఉన్నావు, నా దగ్గర ఎన్నో పనులు చేయించుకున్నావు, నా దగ్గర చెప్పి అప్పులు ఇప్పించుకున్నావు. అప్పులన్నీ నువ్వు తీర్చేసి నీ దగ్గర నువ్వేమన్నా రూపాయి నాకు ఎప్పుడైనా ఇచ్చినావా? ఏ కాంట్రాక్టర్ దగ్గరైనా ఇప్పించినావా? రోజుకు 1-2 గంటలు నా దగ్గర ఉంటాన్నావు. ఇచ్చిన వాళ్ళు కానీ నాకు ఇచ్చిన వాళ్ళు కానీ నువ్వు ఎవరిదన్నా ఇప్పించినాడు కానీ ఏమన్నా నువ్వు చెప్పగలుగుతావు? ఎవరినైనా రోజుకు 3-4 గంటలు నా దగ్గర ఉండిపోతానే నువ్వు, నీ బావమరిది, నీ వర్గం అంతా. మరి అప్పుడంతా ఏం లేదే. ఇప్పుడు నువ్వు దూరంగా పోతానగానే నువ్వు ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీలో ఉంటానగానే మాట్లాడతావా? నీ యొక్క తల్లి పుట్టిల్లు మేనమామకు తెలుసునని చెప్పినట్టుగా నీ యొక్క గుట్టు రట్టు మొత్తం నాకు తెలుసు. ఏదో వాళ్ళ మీద ప్రమాణం చేయి, వీళ్ళ మీద ప్రమాణం చేయి, నాకేం కర్మ పట్టింది? నువ్వు ఈ దేశంలో ప్రపంచంలో ఉన్న దేవుళ్ళందరి మీద ప్రమాణాలు ఓట్లు అయిపోయినాయి.
అమావాస్యల కాడ నీళ్లు పోసుకొని పోయి దేవుని దగ్గర ప్రమాణం చేసిన పెద్ద మనిషి నీతో మేము పోటీ పడాలంటే పడే పరిస్థితి మాకు లేదా? మేమేదో నిజాయితీగానే జీవిస్తాం, నిజాయితీగానే చచ్చిపోతాం. ఎన్ని ఇబ్బందులు, ఎంత ఆర్థిక పరిస్థితుల్లో మేము ఇబ్బందుల్లో ఉండబడినా కూడా ఎక్కడ కూడా ఒక సూర్యమోపినంత ఎవరైనా సరే పొద్దుటూరు పట్టణంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ చూపిస్తే నేను తల ఉంచుకుంటాను. ఎంత ఏం చెప్పినా నువ్వు లేవు. నువ్వు నా మీద ఏదో రోజు మాట్లాడతానమ్మా, ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ప్రజలేం నమ్మే పరిస్థితుల్లో నన్ను గురించి 40 సంవత్సరాల నుంచి నేను రాజకీయ జీవితంలో ఉన్నాను. పొద్దుటూరులో ఎటువంటి క్రిమినల్ పరిస్థితులు పొద్దుటూరులో ఉన్నాయి. ఒకప్పుడు కొంతమంది వ్యక్తులు ఈ పొద్దుటూరులో ప్యారల్ గవర్నమెంట్ నడిపే పరిస్థితుల్లో ఉండేది. అటువంటి పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి వచ్చిన. బాంబులు వేసుకున్నాం, బాంబులు తయారు చేసుకున్నాం, జైళ్ళలో పడినాం. అయినప్పటికీ కూడా నిజాయితీ వదలలే. ఈరోజు వరకు వదలను. పెద్ద ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం మేము, కానీ అయినా కూడా నిజాయితీ వదలను. నిజాయితీగానే ప్రజలకు నేను నమ్మకంగా, నా మీద నమ్మకం కలిగి 6 సార్లు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అటువంటి ప్రజలకు నేనేదో తప్పు చేసిన వాడైతే నన్ను ఎన్నుకుంటారా? నేను తల ఎత్తుకొని చెప్పుకోగలనా? నువ్వు ఏదో రోజు నా మీద మాట్లాడతావు, నా కొడుకు మీద మాట్లాడతావు, ఈడ చేసినావు, ఆడ చేసినావు, ఎన్ని చెప్పినా కూడా ఇది నమ్మరా? నిన్ను నమ్మే కాలం పోయింది. నిన్ను జీవితాంతము నమ్మరు. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే మీ 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఎన్ని ఆగాయిత్యాలు, ఎన్ని అన్యాయాలు, ఎంతమంది భూములు గుంజుకున్నారు, ఎంతమంది ఆస్తులు లాక్కున్నారు, ఎంతమంది దగ్గర మీరు ఇబ్బందులు పెట్టి జైళ్ళ పాలు చేసినారు. ఇవన్నీ మర్చిపోరా? నువ్వేదో 3 సంవత్సరాలు కాదు, నీకు 30 సంవత్సరాలైనా నీవు వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి గెలుస్తారేమో తప్పక నీకైతే అధికారం లేక నువ్వు వచ్చే పరిస్థితి పొద్దుటూరులో లేరు. పొద్దుటూరులో నిన్ను నమ్మరు. నేను రాజకీయాల్లో లేకున్నా నేను ఉన్నంత వరకు నువ్వు ఏ పార్టీలో ఉండబడినా నేను నీకు ఎప్పుడు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా. నీ యొక్క పరిస్థితులు నాకు 30 ఏళ్ళ నుంచి నాకు తెలుసు, 35 ఏళ్ళ నుంచి నాకు తెలుసు. నిన్ను గురించి సర్వస్వం నాకు తెలిసిన వాళ్ళు పొద్దుటూరులో నేనే ఎవరు లేరు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ రామేశ్వరులు ఎవరైనా తెలిసినామో తప్పక ఎవరు లేరు. నేను నీ యొక్క అంతో ఆంతర్యము టోటల్గా నువ్వు ఎంత లాఘవంగా నువ్వు డబ్బులు కొడతావు, ఎంత మంచి మాటలతో నువ్వు నమ్మించి నువ్వు డబ్బులు కొడతావు అనేది నాకు తెలుసు. కాబట్టి నువ్వు ఏదో నేను సత్యహరిశ్చంద్రుని లేదా నేను నిజాయితీగా ఉన్నాను అని రోజు మా మీద మాట్లాడుతుంటే ఎవరు నమ్మేవారు లేదా? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినావు. 100 చిల్లర అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్తుంటాడు ఆయన. ఎక్కడ నీవు 100 చిల్లర అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసినావు? గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు వేసినావా? నేను పుట్టపర్తి సర్కిల్ నుంచి ఇక్కడ మైదుకూరు రోడ్డు వేసినావు, నీళ్ళు పోతాడా? మేము చేసినాం చూడు. కాలువలు ఎంత విస్తీర్ణ వెడల్పు పెట్టి మేము కాలువలు చేస్తున్నాము. పొట్టిపాడు రోడ్డు వేస్తున్నాము, ఎర్రగుంట రోడ్డు వేస్తున్నాము, పొరపాటు రోడ్డు వైండింగ్ చేస్తున్నాము. ఎక్కడ నువ్వు డివైడర్లు పడగొట్టుకోవడము, కట్టడం, ఎక్కడైతే డబ్బు ఎక్కువ వస్తుందో ఆ పనులే చేసుకున్నావు. మున్సిపాలిటీలో లూటీ చేసినావు నువ్వు, నీ బావమరిది, అందరూ మొత్తం లూటీ కొట్టినారు. ఏదో రోజు నా మీద మాట్లాడినంత మాత్రంతో ఎవరు నమ్మరా? నువ్వు గుర్తుపెట్టుకో. నేను బతికినంత వరకు నేను తప్పు చేసినానంటే నమ్ముతారని, నేనైతే ఎవరు పొద్దుటూరు ప్రజలను నమ్ముతారని నేను విశ్వసించడంలే. అన్నం ఉడికిందా లేదా అని ఎంతసేపు పట్టుకుంటారు. సామెత చెప్తుంటారు ఆ మాదిరిగా. ఏదో తల్లి పుట్టిల్లు మేనమామ కెరకని ఏదో అంటుంటారే, ఆ మాదిరిగా నిన్ను గురించి తెలుసు. 35 ఏళ్ళ నుంచి నువ్వు నా దగ్గర 15-16 సంవత్సరాలు నా దగ్గర నువ్వు శిష్యరికం చేసినావు. నీ బావమరిది, నువ్వు, అందరూ రామేశ్వరం అంతా కూడా. నువ్వు ఏదో ఈ పొద్దు నేను బయటికి పోయినానని నా మీద రోజు మాట్లాడుతూనే ఉంటావు. నీ చంద్రబాబు నాయుడు గురించి రోజు మాట్లాడతావు. ఏం నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేది ఆ అర్హత నీకుందా? పోలవరం రేపు 27లో నీళ్ళు ఇస్తామంటున్నారు. 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు పోలవరానికి? ఏం చేసినావు? చంద్రబాబు టైంలో పట్టిసీమ కడితే పట్టిసీమ కట్టిన దానివల్ల మీరందరూ గమనించండి. ఈరోజు గోదావరి నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ప్రకాశం బ్యారేజ్లో నీళ్ళు వేసి దాదాపు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు ఇది కమిషన్ల కోసం ఇది పట్టిసీమను మొదలుపెట్టి కట్టినాడు. పట్టిసీమలో డబ్బులు సంపాదించుకున్నారని నువ్వు మాట్లాడినావా లేదా? మరి ఈరోజు పట్టిసీమనే ఈరోజు ప్రకాశం జిల్లా బ్యారేజ్కి నీళ్ళు వస్తున్నాయి. రోజు 7 టీఎంసీల నీళ్ళు వచ్చే పరిస్థితిలో ఉంది. కాబట్టి నువ్వు ఏదో నా మీద, మా కుటుంబ సభ్యుల మీద ఎన్ని ఆరోపణలు ఏం చేసినా కూడా ఈ ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నేను ఇంకా 3 సంవత్సరాల వరకు ఉంటాను. 3 సంవత్సరాల వరకు నేను అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం సమీక్షిస్తూనే ఉంటాను. అభివృద్ధి కార్యక్రమాల కోసము
మీ యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి చేసి పరిపాలనలో రాష్ట్రం లూట్ అయిపోయింది ఆర్థిక పరిస్థితి. అయినప్పటికీ కూడా ఏదో ఉన్నంతలో కొంత డబ్బులు తీసుకొని వచ్చి అభిప్రాయాలు అభివృద్ధి చేయాలని మేము తపన పడుతున్నాం చేస్తున్నాం తప్పక నిరంతరము 360 రోజులు సంవత్సరానికైతే 340 రోజులు నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను. ప్రతిరోజు ఇక్కడ కానీ ఇంటి దగ్గర కానీ అందుబాటులో ఉంటాయి. ఏదన్నా విజయవాడనో ఎప్పుడన్నా హైదరాబాద్ పోతే 2 రోజులు 3 రోజులు పోయిరావడం తప్పక నాకు వేరేంటి లేదు. నిరంతరము ప్రజాసేవే 40 సంవత్సరాల నుంచి నేను ఈ మాదిరిగా ప్రజాసేవ చేస్తా అంటే నువ్వేదో నేను నా మీద రోజు మాట్లాడి నన్ను నా కొడుకును ఏదో మాట్లాడాలనుకుంటుంటే నువ్వు ఎవరు నమ్మరు. నా కొడుకు నాకంటే నిజాయితీపరుడు. నేను చెప్తా ఎవరింటికన్నా పోతే పోయినానికన్నా కూడా పోతే వెళ్తాడు వాడు దానికి కూడా ఫోన్ అంటాడు. కాబట్టి నువ్వు ఏదో ఎన్ని రకాల అభియోగాలు మా మీద మోసినా మమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఈ ప్రభుత్వము నీవు నీ జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో మరొకసారి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కలలు కంటాడావు. ఈ కలలు అవుతాయి. నీవు మళ్ళా పొద్దుటూరు ఎమ్మెల్యేలు నిన్ను విశ్వసించి మరొకసారి ఓట్లు వేస్తారనే పరిస్థితి నువ్వేమని అనుకుంటున్నావేమో. ప్రజలు నిన్ను గురించి ప్రతి పిల్లోని కాడ నుంచి పెద్దోళ్ళకు 90 ఏళ్ళ వయసు గల నుంచి కూడా తెలుసు. నా గురించి చిన్నపిల్లల గురించి 90 ఏళ్ళ వయసు గలకు నా గురించి తెలుసు, నీ గురించి తెలుసు. నిన్ను ప్రజలు మరొకసారి నేను ఏదో అందలం ఎక్కిస్తారని ఆశపడుతున్నావు. ఇంక మూడేళ్ళని కలవరపోతున్నావు. నీకు 3 ఏళ్ళు కాదు, ఇంక 30 ఏళ్ళనే నీకు అధికారం వచ్చే పరిస్థితి లేదు. నీ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు తిరస్కరించి 175 సీట్లలో 11 సీట్ల స్థానానికి తీసుకొచ్చినారు. ఇంతకంటే ఘోరం ఉందా ఎక్కడైనా కూడా? ప్రజాస్వామ్యంలో ఇంత ఒక ముఖ్యమంత్రిగా ఇంత ఘోరంగా ఓడిపోయే పరిస్థితి ఎక్కడైనా ఉందే రాష్ట్రంలో? మీకు వచ్చింది మీ జగన్మోహన్ రెడ్డికి, మీ మీలాంటి వాళ్ళందరూ ఆయన ద్వారా కూడా దుర్మార్గ పనులు చేయించి ఆయన కూడా అవినీతి విచ్చలవిడిగా డబ్బులు సంపాదించుకుని అవినీతి మార్గంలోనే నిరంతరం పయనించినారు. ఈరోజు సొంత తల్లి చెల్లెల్ని కూడా దూరం పెట్టినాడు. అటువంటి ముఖ్యమంత్రికి మళ్ళీ ఓట్లేస్తారు ప్రజలు? తల్లి తండ్రి చెల్లెళ్ళు బంధువులతో ఉండే వాళ్ళందరూ రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు, నువ్వు లేవు. కాబట్టి నువ్వు నా మీద ఎంత దుష్ప్రచారం చేసి ఎంత నేను అవినీతిపరులని నమ్మించాలని ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మేవాళ్ళు లేరు. నేను ప్రజలకు జవాబుదారి, నన్ను ఎన్నుకునే ప్రజలకు నిరంతరము జవాబుదారితనంగా ఉంటా, జవాబుదారి వహిస్తా. అంతేగాని ఏదో నీ మాదిరిగా ఏదో డబ్బులు తీసుకుంటే మళ్ళీ రేపు రామ్మ చీర పెట్టి నీకు డబ్బులు ఇచ్చి పంపిస్తాననే మాటలు నేను చెప్పను. ఈ రోజు కొరకు ఇంతవరకు ఇట్లా చేయి సాగిన పరిస్థితి ఎక్కడ జీవితంలో లేదు, ఉండదు కూడా. నా జీవితాంతం ఆ రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఇదే మాదిరిగా నా కోసం నేను బతుకుతున్నా, నా కోసం నిజాయితీగా నేను ఉండి రాజకీయాలలో కానీ నా జీవితంలో ఉండి చచ్చిపోవాలని నేను అనుకుంటాను తప్పక ఏదో నన్ను ఎంత ప్రేరేపించి మా కుటుంబం ఇన్ని చేసినా కూడా ప్రొద్దుటూరు ప్రజలు కానీ జిల్లావాసులు కానీ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా పోయి నన్ను గురించి విచారించు. కాబట్టి నువ్వు ఎన్ని నేర ఆరోపణలు చేసినప్పటికీ కూడా నన్ను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు అవినీతి ముద్ర నువ్వు వేయాలనుకొని ఎంత వేసినా కూడా అది జరగదు. అది నీ యొక్క ప్రభుత్వము నిన్ను మరొకసారి మళ్ళీ రాణించే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. నువ్వేదో కలలు కంటావు 3 ఏళ్ళ తర్వాత మాదేని మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత నాదని. కాబట్టి నిన్ను ప్రజలు తిరస్కరించినారు. నీలాంటి వాళ్ళు ప్రొద్దుటూరుని పడితే ప్రొద్దుటూరు పరిస్థితి ఎట్టుంటుందోనేమో, ఎంత ఇబ్బందులు పడే పరిస్థితి, ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని నిన్ను గురించి తెలుసు. నువ్వు మాట్లాడే ప్రతి మాటను కూడా నిన్ను గమనిస్తూ అంటారు. నీ యొక్క ప్రతి ఒక్క మాటను కూడా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. నేనైతే ఏ దేవుని మీద ప్రమాణం చేయను, నాకు అటువంటి అవసరం లే. ఆయనైతే అన్ని గుళ్ళు అయిపోయినాయి, గుళ్ళు లేవు ఆయనకు. కాబట్టి విపరీతమైన లంచగొండిగా నువ్వు ఉండి వేరే వాళ్ళకు లంచగొండితనం ముద్ర వేయాలని నువ్వు అనుకుంటే సాధ్యమయ్యే విషయం కాదు. మేము నిరంతరము నిజాయితీగానే బతికి చచ్చిపోతాం తప్పక తప్పు అంటూ చేయం. నువ్వు రోడ్ల మీదకి పోతావు, రోడ్ల మీదకి పోయి ఏం చూస్తావు? నువ్వు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయి. నువ్వు జగన్మోహన్ రెడ్డి ద్వారా ఫిర్యాదు చేయించు. జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి ఒక పిటిషన్ పెడితే దానికి వాల్యూ ఉంటుంది, అట్లా చేయొచ్చు.
నువ్వు మాకు కాంట్రాక్టర్ రాలే ఇంకా బిల్లులు కూడా రాని రోడ్డు మీద పోయి నువ్వు పోతావా? మైదుకూరు రోడ్డు మీదకి పోతావు, పొట్టిపాటి రోడ్డు మీదకి పోతావు, నీకేంటి సంబంధం ఏంటి? రోడ్లు మా పని కంప్లీట్ కాలే, ఇంకా బిల్లు కూడా పెట్టుకోలే మేము. నీ మాదిరిగా ఏదో నాసిరకం పనులు చేసి కొన్ని రోడ్లు వేసినావు. నువ్వు గ్రామీణ ప్రాంతంలో ఉప్పరపల్లె రోడ్డు వేసినావు, ఎన్నిసార్లు గుంతలు పుడిచినారో చూడు. కానీ బుజ్జోరపల్లెకి రోడ్డు వేసినావు, ఎన్నిసార్లు గుంతలు పుడిచినారో చూడు. అరకటవేముల రోడ్డు వేసినావు చూడు. ఎక్కడైనా కూడా మా కాంట్రాక్ట్ కానీ మేము చేసే ప్రతి పనిలో నిజాయితీ ఉంటుందా? అయితే కాంట్రాక్టర్ నిజాయితీగా 100కి 100 రూపాయలు రోడ్డు వేస్తాడని మేము చెప్పాం. రేట్లలో 10 రూపాయలు ఎక్కువ వేసుకొని తీసుకొని ఎక్కువ ఉన్న దాంతోనే వేస్తాం. రోడ్డు 95% 90% నిజాయితీగా వేస్తాం. అంతేగాని నువ్వు నేరారోపణలు చేసేది నువ్వు ఉన్నతాధికారులకు పెట్టు, ఉన్నతాధికారులు వచ్చి విచారణ చేయమను. విజిలెన్స్ ఉంది, విజిలెన్స్తో ఎంక్వైరీ చేయొచ్చని. క్వాలిటీ కంట్రోల్ ఉంది, క్వాలిటీ కంట్రోల్తో చేయించమను. ఇవన్నీ చేయగానే రోడ్లలో మా రోడ్డుకు బిల్లు రాకముందు నువ్వు గీతలు వేసి ఏం పని నీకు? నువ్వు ఇంజనీర్వా? నువ్వు బాగుమూడదు ఇంజనీరా? నువ్వు ఉన్నతాధికారులు నువ్వు ఏం చెప్పినా కూడా నీ వల్ల 10 రూపాయలు తగ్గించరు, 10 రూపాయలు పెంచదు, రోడ్డుకు తగ్గదు. నువ్వు తగ్గించాల్సింది, ఇది నాసిరకమని నిర్ణయించాల్సింది ఎవరు? ప్రభుత్వ అధికారులు ఉన్నారు. చీఫ్ ఇంజనీర్ పెట్టు, నీ జగన్మోహన్ రెడ్డితో లెటర్ పెట్టించు. అంతేగాని ఊరికే రోజు రోడ్ల మీద నువ్వు ఆ రోడ్డుకు పోయినాడు, అది రోడ్డు వేసే టైంలో అక్కడ ఉండబడిన వ్యాపారం నిలబడిపోతుంది. నిలబడిపోతే దానికి జవాబుదారీ కాంట్రాక్టరు మా పార్టీ మేమా? నువ్వు రోడ్లు వేసినప్పుడంతా ఎట్లా చేసినావు? రోడ్లు వేసింది నువ్వు, వేయలేదు రోడ్లలో. నువ్వు డ్రైనేజ్ కట్టినావు కదా మైదుకూరు రోడ్డు అమ్మడి, అప్పుడు నిలబడిపోలే వ్యాపారము. ఒక్కొక్కరి దగ్గరికి పోయి నీకు ఈ 2 నెలల్లో ఎంత నష్టం వచ్చిందంటే 20 లక్షలు 30 లక్షలు వచ్చిందని నువ్వు చెప్పిస్తావు. రోడ్లు వేసేటప్పుడు ఏదైనా కూడా పొలాలలో పోతాయి రైతులు, వందలు తరతరాల నుంచి ఉన్న పొలాలు రైతులందరూ ఇస్తాండారు రోడ్ల కోసము. ఈ రోడ్డు కూడా బాగుపడాలనే ఒక మంచి సదుద్దేశంతో ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి రిలయన్స్ పెట్రోల్ వరకు 2 పక్కల ఎప్పుడు రోడ్డు తగ్గిపోతుంది. మీకందరూ కూడా గుర్తుంటుంది ఆ రోడ్డు. దానికి డబ్బులు పెట్టి శాంక్షన్ చేసి 10 కోట్ల రూపాయలు పన్నులు పెట్టి దాన్ని వెడల్పు చేస్తున్నాం. 100 అడుగులు. ఎక్కడైనా నువ్వు చేసిన పాపన పోయినావు? ఎక్కడన్నా మన రిలయన్స్ పెట్రోల్ బంకు ఆర్టీపీపీ దావన ఎన్ని యాక్సిడెంట్ జరిగినా ఎంతమంది చచ్చిపోయింటారు? ఈరోజు మేము డబుల్ రోడ్ వేస్తున్నాం అక్కడ 100 అడుగుల వెడల్పుతో. ఇవన్నీ నీకు మేము చేసే మంచి పనులని నువ్వు ఓర్చుకోలేకపోయి నువ్వు ఏదో మా మీద బురద జల్లని నువ్వు ప్రయత్నం చేసి మేమేదో విపరీతమైన అవినీతిని లంచగొండి దోచుకుంటాడం, నేను నా కొడుకు పార్ట్నర్ మహేశ్వర్ రెడ్డి గారు దోచుకుంటాడం అని చెప్తాడు. నీ యొక్క చెప్పే మాట 1% ప్రొద్దుటూరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నేను ప్రొద్దుటూరు ప్రజలకు జవాబుదారి. నేను ఎక్కడన్నా తప్పు చేసి ఉంటే ఏ ఒక్క చిన్న వ్యక్తిగా కూడా ఒక రిక్షా దొక్కేవాడు కూడా నన్ను ప్రశ్నించవచ్చు, నేను జవాబు చెప్తాను. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఛాలెంజ్. ఊరికే రోజు నా మీద మాట్లాడి రోజు నేను నా కొడుకు మా కొడుకు పార్ట్నరు మేము వ్యాపారాల్లో కలుసుకోవడం లేదా? మేమేమి ఇక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడంలే, ఎవరి భూములు మేము ఆక్రమించుకోవడంలే, ఎవరి భూముల్లో గెట్లు వేసుకోవడంలే, ఎవరిది లాక్కోవడంలే. ఎవరన్నా రియల్ ఎస్టేట్ వేస్తా అండి ఫ్లాట్లు వేస్తే వాళ్ళు డబ్బు కట్టాలి. నీకు అట్ట పరిస్థితి లేదు మాకు. అంత దిగజారి బతుకం నీ మాదిరిగా. కాబట్టి నువ్వు నిరంతరము మా మీద ఏదో మా కుటుంబాల మీద మా తోటి భాగవస్తుల మీద నువ్వు ఎన్ని చెప్తానే కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. నేను నా కోసం నేను నిజాయితీగా బతికి చచ్చిపోవాలనే ఉద్దేశంతో ఉన్నాను తప్పక ఎవరి కోసం కాదు. నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ మా అన్నదమ్ములు కానీ ఎవరైనా కూడా ఒక తప్పు చేస్తే దానికి ఎవరైనా రుజువు చేస్తే తల వంచుతాం. 4 రోడ్లు అభివృద్ధి చేస్తున్నాం. మైదుకూరు రోడ్లు 100 అడుగులతో విశాలం చేస్తున్నాము. ఆ సర్కిల్ వరకు కాలువలు తీసుకుపోతున్నాం, రోడ్లు వేస్తున్నాం అక్కడ 100 అడుగుల వెడల్పుతో. ఎర్రగుండ్ల రోడ్డు వాసవి సర్కిల్ వరకు దానిని 4 లైన్ల రోడ్డు వేస్తున్నాం. పొట్టిపాడు రోడ్డును రోడ్డు వేసినాం, పొరపాటు రోడ్డును వేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికే ఒక 30 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాలలో సిమెంట్ రోడ్లు వేసినాం. ఇంకా ప్రపోజల్లో ఉండేటి దాదాపుగా 30-40 కోట్ల రూపాయలు ఉన్నాయి. కాబట్టి ఏదో అభివృద్ధి చేసి నువ్వు నిరంతరం ఏదో ఒకటి చెప్తే వింటున్నారని నువ్వు అనుకుంటున్నావేమో, అది కరెక్ట్ కాదు. ప్రజలు నిన్ను విశ్వసించరు. నీ హస్తలాఘవము, నీ యొక్క
లంచగొండితనాన్ని భరించే పరిస్థితుల్లో పొద్దుటూరు ప్రజలు లేరు. నువ్వు నిరంతరం ఏం మాట్లాడాలంటే కూడా నీవు లాభం ఉండాలనుకునే వ్యక్తి నువ్వు. ఏదేదో నువ్వు చాతుర్యంతోనో నువ్వు ఏదో తిప్పి ఎన్ని మాటలన్నీ కూడా అల్టిమేట్గా పొద్దుటూరు ప్రజలు నువ్వు ఎంత చెప్పినా నమ్మే పరిస్థితులు లేరు. నువ్వు ఏదో గొంతు కోసుకున్నా కూడా నేను గారడి విద్యనే మాట్లాడతారు. గొంతు కోసుకున్నా కూడా గారడి విద్యనే నేను మాట్లాడతారు. అట్లా ప్రొద్దుటూరు ప్రజలు చైతన్యవంతులు, వివేకవంతులు. 40 సంవత్సరాలకు ముందు పరిస్థితులు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయి అనేది ప్రొద్దుటూరు ప్రజల యొక్క నిరంతరం నిర్భీతిగా బతికే పరిస్థితులు కల్పించినారనేది మాకు ఆ పేరు ఉంది ప్రొద్దుటూరు పట్టణంలో. కారణం ఎన్నో కేసుల్లో ఇబ్బందులు పడినాం, జైళ్ళలో పడినాడు. నువ్వేదో నీకు ఎన్నోసార్లు నువ్వు పోలీసులతో దెబ్బలు తినకుండా తప్పించిన, గుర్తుపెట్టుకో. చెప్పమంటే ఒకసారి మళ్ళీ ఒకరోజు చెప్తా. ఎన్నిసార్లు దెబ్బలు తినే పరిస్థితి నీకు వచ్చింటే కూడా నేను తప్పించిన. రేపు నా దగ్గర ఉన్నాడు కాబట్టి మా వాడిని కాపాడుకునే పరిస్థితి చేసినాం. నువ్వు ఎన్ని తప్పులు చేసి ఏదో రివాల్వర్ ఫండింగ్లో డబ్బులు కొట్టింటే కూడా నేను కాపాడిన రోజు. అది అబద్ధమా? కనుక్కోండి, అందరినీ తెలుస్తుంది. 5 లక్షలు రివాల్వర్ ఫండ్ పేదలకు మనిషికి 15,000 2,000 ఆ రోజుల్లో శాంక్షన్ అయితే వాళ్ళకి ఇవ్వకుండానే చైర్మన్ మా సావిత్రమ్మతో సంతకం పెట్టించి అంతా కొట్టేసినాడు. కొట్టేసి దాని మీద లింగారెడ్డి వాళ్ళందరూ ఆరోపణలు చేస్తే ఇప్పుడు మన వర్గంలో ఉన్నారు, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని కాపాడినాం. ఆ సావిత్రమ్మను దించి పాపం ఇతని మున్సిపల్ చైర్మన్ చేసిన 6 months 6 నెలలు చైర్మన్ చేసినాం. నువ్వు ఆ పక్కకు పోయి నువ్వేదో నాతో దూరమైనంత మాత్రంతోనే నువ్వు దగ్గర నీ యొక్క పరిస్థితులన్నీ తెలుసు. నువ్వు చేసే ఎన్ని రకాలైన చాతుర్యాలు, డబ్బు కొట్టే పరిస్థితులు తెలుసు. నువ్వు ఒకరోజు ఆర్టీఓ అని బండిలో కూర్చొని పోతాడు మైదుకూరు రోడ్లో. పేపర్ చూస్తున్నాడు, ఆర్టీఓ బండి నిలబెట్టమన్నాడని వాళ్ళ మనుషులు డబ్బులు వసూలు చేసేవాళ్ళు. ఒకరోజు ఇన్కమ్ ట్యాక్స్ అని ఆయన స్టూడెంట్ లైఫ్లో చదువుకునేటప్పుడు ఒకరోజు నేను సేల్ ట్యాక్స్ ఆఫీసర్ నన్ను పోయి చూసుకొని కారులో కూర్చుంటాడు. ఎవరో 2-3 పెడితే వాళ్ళు బండ్లు అయ్యి ఉన్నాడు అని డబ్బులు వస్తాయి. ఇది ఇట్లా బతుకునేది. ఇట్లా దాంట్లో నువ్వు జీవించినావు. అట్లాంటి సమయాలలో నువ్వు ఏదో పోలీస్ స్టేషన్లో ఇబ్బందులు వచ్చి పెడితే మేమున్న విజయమోహన్ రెడ్డి వచ్చి నా దగ్గర ఉన్నాడు కాబట్టి అప్పుడు కూడా నేను తప్పించినాం. నువ్వు బయటికి పోతాడగానే నా దగ్గర 10-15 ఏళ్ళు నా దగ్గర చూసి నా మనస్తత్వం చూసి నేను ఎటువంటి వాడిని తెలిసి ఇప్పుడు నా మీద అవినీతి ఆరోపణ చేస్తే ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు, నమ్మరు. బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్ గా అమ్మబడును. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం మృదువుగా ఉడికే ప్రతి గింజ. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్ లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.